గడ్డి కట్టలు డబ్బులు ఇవ్వాలంట నువ్వు 5 ఎకరాలు గడ్డి వేసుకున్నావు నువ్వు. గడ్డి కట్టలు డబ్బులు వరిగొడ్లకి ఏమేస్తున్నావు నువ్వు? ఎండు గడ్డి వేస్తావు ఏడది కొనుక్కొచ్చుకుంటావు. డబ్బులు ఇవ్వాలంట నువ్వు. ఎవడు డబ్బులు పంచాయతీలో వెళ్తారపా. పంచాయతీలో వెళ్తుంది ఎవరు? ఎందుకు ముసలాడా? బరిగొడ్లు మేపి ముసలాడు నువ్వేగా. బరిగొడ్లు అమ్మితే నేను ఆడి గడ్డి డబ్బులు వేసిందిరా. గడ్డి ఎన్ని ఎకరాలు వేసుకున్నావు నువ్వు? నేను 5 ఎకరాలు వేసుకున్నా. 5 ఎకరాలు డబ్బులు కట్టావా? ఎవడు కట్టే ఎప్పుడు డబ్బులు ఎప్పుడు కట్టా నువ్వు? రామన్నారా? ఎవడు మొహం చూపిద్దురా. రానని చెప్పా. నువ్వు కట్టావా? కట్టా. నువ్వు కట్టావా? కట్టావా? గడ్డి వేసుకున్నాడు సిగ్గులు మొహం కట్టొద్దా? కట్టరా కట్టరా చెప్తుంటే కట్టలేదంటావేంద్రా? కట్టరా కట్టరా చెప్తుంటే కట్టలేదంటావేంద్రా? కట్టారు డబ్బులు కట్టి ఎత్తుకొస్తాడు. నీవు కట్టలేదా? మొహం ఆనవాళ్ళు చెబుతున్నాడు. ఎవరయ్యా అని అడిగా నేను. ఎవరంటే నల్లగా ఉన్నాడు ఆయన. ఆయన తీసుకురండి. ఆడికి నేను ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి? ఆడోడు నేను బరిగొడ్లకి గడ్డి వేసి మేపుకున్నావు. ఆనందం తిన్నావు, పెంట తిన్నా నువ్వు. కాదు నువ్వేం తింటున్నా? ఏం తింటున్నావు? నేను ఎగ్గొట్టినా? ఎగ్గొట్టి నువ్వే ఎగ్గొట్టావా? నువ్వు ఎగ్గొట్టుంటావు. నువ్వు మర్యాదకు రామని చెప్పా. రామని చెప్పినప్పుడు రావాలి. డబ్బులు కడుతుపా. నేను ఎప్పుడో కట్టేశాడు. నువ్వు కాదుగా. నువ్వు కాదుగా. కనపడదుపా. ఎవడు కనపడ? ఆయన ఎవరు చూస్తాడు నువ్వా కాదని. ఎవరు చూసుకోమని చూసుకో. రోజు దాక్కొని తిరుగుతున్నాడు డబ్బులు కట్టకుండా. ఎవరిని నువ్వు చూసావు? చదువుతున్నాడు ఆయన. ఎవడి మీద చేస్తున్నాడు? నా మీద గడ్డి సిగ్గులేని మొహం. నేను ఎప్పుడో కట్టేశారు యాదవా. డబ్బులు అప్పుడెప్పుడే కట్టేసి కడితే మరి ఎంత దాక్కు తిరుగుతున్నాయి. నేనేం రైతు దాక్కుని వెళ్తాను సెంటర్ కి. ఎవరు చెప్పింది నీకు? ఎవడు చెప్పింది? ఆయనే చదువుతున్నాడు. గడ్డి డబ్బులు కట్టావా లేదా? మర్యాద చెప్పు. కట్టావా? చూడు అయితే కట్టావుగా. మరి ఎందుకు రా? నువ్వు గడ్డి వేసుకున్నావు డబ్బులు నేను ఎప్పుడు ఇచ్చేసి బరిగొడ్లకి ఎందుకు వేస్తావు నువ్వు? గడ్డి సరే నేను వేస్తాం కాదు. మరి గడ్డి కొన్నోడివి డబ్బులు ఇవ్వాలి ఆయనకి. ఆయన ఏడుతున్నాడు కూర్చొని అక్కడ. డబ్బులు ఇవ్వాల్సి వచ్చాడు కాదు. గడ్డి సాయంత్రం వేస్తావు నువ్వు. గడ్డి వేస్తావు. గడ్డి మొహం బయలుదా కొడతా. గడ్డి ఎవడు గడ్డి ఎవడు గడ్డి వేస్తా? డబ్బులు ఇవ్వకుండా ఎట్లా వేస్తా? బరికి నువ్వు చూసావు నువ్వు మర్యాద పా. ఏడకు రాకుండా ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు? ఆగు. ఇదిగో దుబ్బి పెట్టి కొడతా మొహం మీద. చెప్పేదేను. 10 ఎకరాలు గడ్డి వేపించుకున్నారంట. 5 ఎకరాలు కట్టా అంట. 5 ఎకరాలు కట్టాలంట. నువ్వే ఆడవాళ్ళు చెప్పాడు నాకు. పప్పు చెక్కలు పప్పు కుతులు అమ్మే మొహం కూడా అంటే నువ్వే. నీకేం చేస్తారా? నేను 5 ఎకరాలు కట్టేసుకున్నా. 5 ఎకరాలు డబ్బులు ఇచ్చేది. కర్రలు పెట్టి కొడుతున్నావు. నేను వేసుకోలేదని చెప్పాను. ఎవరు మీ బాబు వేసుకున్నాడా? నువ్వు వేసుకున్నా? ఎవరు వేసుకున్నారు? ఎవడు వేసుకున్నాడు? మర్యాదగా ఊరు వచ్చి పంచాయతీ కాడికి వచ్చి నీ మొహం చూపిస్తాకి. నా మొహం చూసేందిరా? ఆడు నువ్వు నా మొహం చూసేది. ఇదంతా కాదు. నువ్వు తెలీదని చెప్పా. తెలీదా? తెలీదు. ఎవడు కాడేసుకున్నాడు? ఎవడికి వేసాడు? బరిగొడ్లు మేపతుంది నువ్వేగా. ఎక్కువ బర్రెలు ఉంది ఊర్లో పంచాయతీలో. వీళ్ళందరూ బరిగొడ్లు కదా? ఏం బరిగొడ్లు కదా? ఇవన్నీ అనవసరం అయ్యా. నీ మొహం చూపి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వెళ్తున్నా? కాళ్ళు ఇర్ర కొడతా చదువు వెళ్ళామంటే నేను మాట్లాడుతున్నా కానీ నువ్వు పెద్ద వచ్చి ఎలుగులు బట్టి కాల్చి తినేవాడా? నీకు అర్థం అవుతుంది చెప్పేది. వాడు ఇలా ఊరు పంచాయతీలో కేసు పెడతాను అన్నాడు. వెళ్ళి పెట్టుకుని తెలుసా? 5 లక్షలు జరిమానా వేస్తారు. ఎకరానికి ₹1,00,000 చొప్పున కడతావా నువ్వు? లేదా కిడ్నీలు బిక్కి వెళ్తారు. కిడ్నీలు బిక్కి వెళ్తారు వచ్చి వాళ్ళు. ఎందుకైంది? దెబ్బ పడింది అనుకో గూడి ఇరిగిద్ది చదువుతాను నీకు.
ఆడుకో ఎవడుకో గెడ్డేసి నన్ను అడతావేంద్రా సిగ్గు ఉందా నన్ను అడతావేంద్ర సిగ్గు డబ్బులు కట్టొద్దా ఆడవుడు నువ్వు డబ్బులు కట్టలేదు నువ్వు ఆడవుడు నువ్వు పాలట అమ్ముకున్నావు నువ్వు ఆడేమన్నా గెడ్డేశాడా ఆడేమన్నా గెడ్డేశాడా నీకేసి అంట ఎవడు నువ్వు పిల్లి పట్టే మొహం అని చెప్పాడు తొల్ల పట్టే మాకు ఆడు నువ్వు నాకు గెడ్డేసేంద్రా నాకు కావాలంటే నీకు ఇప్పుడు రా ఆయన కూర్చొని ఆడుతున్నారు అక్కడ ఏడవని ఏయ్ ఏడవనివా ఇప్పుడు నువ్వు వస్తావు రావా సరే బరిగొడ్లు 2 దొరికేలా అప్ప చెప్తే ఏ బరిగొడ్లు దొరికెళ్తాను ఏ ఏయ్ ఆగు 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 ఏడకి వెళ్తున్నా ఏడకి గోటకాడి ఆగు ఏడకి వెళ్తున్నా నువ్వు మర్యాద సమాధానం చెప్పేళ్ళని చెబుతున్నా సమాధానం చెప్పకుండా వెళ్ళావు అనుకో ఏం చెప్పాలి చెయ్యి ఏయ్ గడిగొట్టు కాడుకొత్తా మాత్రం ఆగు ఆగు ఏది ఆగు సరే సమాధానం చెప్పు ఏం చెప్పాలి నుంచొని మాట చెప్పు నాకు నువ్వు వేసుకెళ్ళావు వేసుకోలేదా నాకు తెలీదురా నువ్వు కాదా నేను కాదు నీవు కానప్పుడు నీకు భయం ఎందుకు ఏడకి రావాలి వచ్చారు మొహం చూపి ఏంది ఆడికి నీకు ఇచ్చింది మొహం వాడు యాడ్ నుంచి వచ్చాడు యాడ్ నుంచి వచ్చాడు ఎవడు చేసాడో మర్చిపోయాడు అవునయ్యా మొహం చూసుకుంటా అన్నాడుగా ఆడు నా మొహం చూసేది ఆడు నువ్వు నువ్వేమన్నా పెద్ద మెగాస్టార్ ఇది మొహం చూస్తాకి ఎగస్టార్ కాక నీకు ఉడతలు పెట్టారు నీకు ఎడ సొమ్ములు పైకి రామాక ఏం చెప్తావురా నువ్వు కొట్టావు నీకు చదువుతున్నా ఇక ఉందా నీకు చదువుతున్నా డబ్బులు తెగి ఆడకి తెగితే గడ్డి డబ్బులు నన్ను ఎడితే నేను నువ్వు తీసుకోలేదుగా నేను తీసుకో నువ్వు మరి రా వెళ్దాం నీకెందుకు భయం రాను నుంచొని మాట్లాడు మర్యాద మాట్లాడు నీతో మాట్లాడిందిరా ఎదవా నీతో మాట్లాడేది నేను మాట్లాడతా ఎందుకు మాట్లాడాలి నీతో మాట్లాడతా ఎందుకు మాట్లాడాలి మనిషితో మాట్లాడాలి నువ్వు పెద్ద మనిషి ఎవరు డబ్బులు లేకుండా వచ్చావురా గెడ్డేసుకెళ్తావా ఇష్టం వచ్చింది వేసుకోలేదు గెడ్డేసుకెళ్ళి బర్రెలు వేసుకొని పాలు పిండుకుంటావా నాకు తెలియదురా నాకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పారా నీకు చెప్తున్నా ఏందనుకున్నావు వెళ్ళరంటే వెళ్ళవేంది ఆయన 5 ఎకరాలు అమ్మితే కొనుక్కున్నావు డబ్బులు ఎదురువా నేను అడిగిరి కొనలేదు అంటే నన్ను అడతావు నీ డబ్బులు పోతే నీకు బాధ కదా నీకు బాధ అయితే వెళ్ళి చావు అడిగిరి వెళ్ళి చావు ఆగు నీ బర్రెని తీసుకెళ్తే నీకు బాధ కదా నీ బర్రెని తీసుకెళ్తే గడ్డి ఎందుకు ఎత్తుకొచ్చా నేను ఎత్తుకురాలేదు ఎత్తుకురాలి నువ్వా నేను ఎత్తురాలి నువ్వే ఎత్తుకొచ్చిందని చెబుతున్నాడు ఎత్తురాలేదు 6 గంటలకు ఎందుకు దాక్కుని వెళ్తున్నావు నువ్వు నేను చూసి దాక్కుంటున్నాను కాదు పైకి రామాక పైకి వచ్చింది రాదా 6 గంటలు ఆగు 6 గంటలు అప్పుడు దాక్కుని వెళ్తావు అంటే నువ్వు డబ్బులు ఎగదా డబ్బులు తెలీదు సాయంత్రం 2 బర్రెలు అప్పు చెప్తాను డబ్బులు కట్టకపోతే డబ్బులు నేను ఎందుకు కట్టాలి నేను ఎందుకు కట్టాలి డబ్బులు ఎందుకు కట్టాలి ఎందుకు తీసుకున్నా తీసుకున్నా నువ్వు నా తెలీదన్నాగా మర్యాద సాయంత్రం డబ్బులు కడతావా లేకపోతే 2 బర్రెలు తీసుకెళ్ళమంటావా బర్రెలు దొరికెళ్ళి అప్పు చెబుతా ఎవరికి ఆయనకి అప్పు చెబుతా ఎవరికి బాబు సొమ్మ నీ సొమ్మ అది బాబు సొమ్మ నీ బాబు సొమ్మ అనుకున్నావు గొడ్డు అప్పచేతానికి ఏమనుకున్నావు పిచ్చి పిచ్చిగా ఉందండి ఏ పరిగొట్టు దొరికేస్తా ఏ పరిగొట్టు దొరికేస్తా ఏ పరిగొట్టు దొరికేస్తా ఏ పరిగొట్టు దొరికేస్తా పిచ్చిగా పిచ్చిగా ఉందా సరే ఏమనుకున్నావు ఇప్పుడు నువ్వు వచ్చి మొహం చూపి నువ్వు కాదన్నావుగా నేను చూపిరా నువ్వు కాదన్నావు కన్నా నేను కాదన్నా పో నువ్వు కాదన్నప్పుడు రా మరి నీకు ఎందుకు భయం ఎవడెగిరికి ఆయన కాడికి ఆడెగిరి నాకేం పనిరా నా ఎవరికి కొత్త నువ్వు ఎవడికి వేసుకున్నాడు కొత్త నువ్వు ఎగ్గొట్టింది ఎందుకు ఎగ్గొట్టే నువ్వు గడ్డి వేసుకొని గడ్డి ఎగ్గొట్టలేదు సాయంత్రం నువ్వు పెడతా గడ్డి నువ్వు పెట్టా పెట్టు ఎవడు గడ్డి పెడతా నువ్వు గడ్డి పెడతా ఎవడు గడ్డి పెడతావు ఎవడు గడ్డి పెడతా ఎందుకు పెడతా నువ్వు ఎందుకు వేసుకున్నా డబ్బులు ఎందుకు ఇలా చెప్పు వేసుకోవాలన్నా నాకు తెలీదు ఆడవుడు నువ్వు దొంగ సరే ఉంటదా ఏం చేస్తా గడ్డి అంత ఇచ్చేసి గడ్డ గడ్డి అంత ఇచ్చా అంటావేంద్రా అడిగిరి దొరకలేదు పొద్దున గడ్డి లేకుండా చేయపోతే అడుగు గడ్డ చెయ్యి మొత్తం సరే నువ్వు సాయంత్రం దెబ్బ మాకు చదువుతున్నా ఆగు 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 నాకు సమాధానం చెప్పకుండా ఆడికి వెళ్తావు నువ్వు నాకు తెలియదు అన్నగా నువ్వు నాకు సమాధానం చెప్పు మర్యాదగా నీకు సమాధానం చెప్పేది ఊరు చెప్పు నువ్వు వేసుకోవాలి లేదా ఆడవుడు ఆడవుడు నాయం పడతాడు ఎవడికి వేసాడో ఎవడు 10 ఎకరాలు వేసుకుని 5 ఎకరాలు ఎగ్గొట్టావంట నేను వేసుకోలేదని చెప్తా పొద్దు నీ బరుగొడ్డు లాక్కెళ్ళి ఎందుకు లాక్కెళ్తావు ఎందుకు అసలు నీ బరుగొడ్డు తీసుకెళ్ళి మర్యాదగా ఆగు బరుగొడ్డు కడకెళ్ళిపోతే ఆగు ఖతం బరుగొడ్డు కడకపోతే టాటా జయ